కరివేపాకు రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కరివేపాకు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు కొద్దిగా, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సంధ్య గారు, స్టార్ట్ చేద్దాము. అవునండి. 1 స్పూన్ ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక అల్లం వేయాలండి. ఓకే, ఇది ఆయిల్ కొబ్బరి నూనె అండి? అవునండి, అవునండి. ఓ, అదే ఇందాక మీ వారు చేసినప్పుడు కూడా అలాగే వచ్చింది. అది కూడా కొబ్బరి. అవునవును, ఇప్పుడు అందరూ అంటే హెయిర్ కి చాలా మంచిది కదా. అంటే మనకు అలవాట్లేదు కానీ కొన్ని పల్లీలు వేయాలండి, 2 స్పూన్స్. దాంట్లో పూరి చేసినా చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై కూడా? డీప్ ఫ్రై చాలా బాగుంటుంది. ఓకే, ఒక కొబ్బరి టేస్ట్ లాగా చాలా బాగుంటుంది. కొంచెం శనగపప్పు. ఓకే, సో శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ధనియాలు. ఓకే, కొన్ని నువ్వులు. సో చాలా మిక్స్ చేసేస్తున్నారు అన్నమాట అయితే మనకి. అంటే కరివేపాకు ఒక్క ఫ్లేవరే కొంచెం మనకి కాస్త స్ట్రాంగ్ అలా ఉంటుంది కాబట్టి. యా, కరివేపాకు రైస్ కాబట్టి ఎక్కువగా అదే తీసుకోవాలి. ఓకే, చాప్డ్ చిల్లీ. ఓకే, సో అయితే మనం ఈ పౌడర్ ఎప్పటికప్పుడు చేసుకోవటమే. ఇది పౌడర్ అవునండి, ఎప్పటికప్పుడు ఆయిల్ కాబట్టి వేస్తే ఎక్కువ ఉండదు కదా మనకి. అవునండి. కాస్త చింతపండు. ఓకే, కరివేపాకు చాలా క్వాంటిటీ తీసుకోవాలండి, ఎందుకంటే స్పెషల్ ఇది కాబట్టి. ఓకే, సో ఎక్కువ తీసుకోవాలి. ఓకే, సో ఇదంతా చక్కగా వేయించేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చి ఉండొద్దు, సో బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, అదే కరివేపాకు మామూలుగానే కొంచెం మనకి ఎక్కువ ఘాటు ఉంటుంది. అవును, ఇంకా ఇలా సరిగ్గా వేయకపోతే మనకి ఆ పసరు వాసన వస్తూ ఉంటుంది. పసరు రాకుండా ఫ్రై అవ్వాలి. ఇది కలర్ కాస్త చేంజ్ అవుతుంది అప్పుడు. సూపర్. సో మీ కొంచెం సాల్ట్ వేయాలండి. ఓకే, ఏ వంట బాగా చేస్తారు శ్రీకాంత్ గారు? బగారా బాగా చేస్తారు. బగారా. ఓకే, బగారా, గుత్తొంకాయ చాలా బాగా చేస్తారు. మూత పెట్టేస్తున్నారు ఒక 2 మినిట్స్. సో ఈ వంటలన్నీ మీరు పెళ్ళైన తర్వాత నిదానంగా అవునండి ఆ ప్రాసెస్ లో నేర్చుకున్నారు? అంటే పెళ్లికి ముందు కొంచెం వచ్చు, ఓన్లీ టమాటా కర్రీ, ఓకే, ఫ్రైడ్ రైస్ అంతే. ఈ కర్రీస్ ఇంత మసాలా అలా రాదు. స్లోలీ బేసిక్స్ నేర్చుకున్నాక ఇంట్రెస్ట్ వచ్చింది వంట చెయ్యాలి అని. అప్పుడు ఏదైనా వంట బాగా పాడైపోయిన సందర్భం ఏదైనా ఉందా? 2-3 టైమ్స్ ఉంది అలా. ఎవరు పాపం అప్పుడు మీ వారికి పెట్టారా, మీరే తిన్నారా? నేను పడేసాను. పడేసారా? ఎవరు ఎందుకంటే ఎవరు తిన్నా అంతే కదా. అదేలేండి. అంటే అప్పుడప్పుడు మనం చేసుకున్న వంటలు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా లేదు, నేను కాంప్రమైజ్ కాలేదు. అవ్వలేదు. ఏమంటే అంత బాగా పాడే. నేను ఉప్పుడు పిండి చేశాను ఒకసారి, అది పేస్ట్ లాగా అయిపోయింది. కొంచెం అలాంటివి కష్టమేలేండి. ఏదో అంటే మా వైపు అది చాలా కామన్ అండి, తెలంగాణ వైపు ఉప్పుడు పిండి, సర్వపిండి చాలా కామన్ కాబట్టి అది పేస్ట్ లాగా అయిపోయింది. అది పొడి పొడిగా ఉండాలి యాక్చువల్గా. అవును, పేస్ట్ లాగా. ఇలా అంటే గమ్మి స్పూన్ రాలేదు నాకు. కాసేపు వాటర్లో పెట్టేసి అది డస్ట్బిన్లో పడేసాను. ఇంకా వాచ్మెన్కి ఇచ్చేసి క్లీన్ చేసుకుని రమ్మా. ఓహో, ఇంకా అది రాలేదు అప్పుడు. అలా జరిగింది. ఇది ఆఫ్ చేద్దామండి, మిక్సీ పట్టాలి. ఓకే, సో కొంచెం ఆరితే కొంచెం చల్లారక. సో గ్రైండ్ చేసేద్దామండి. అవునండి. ఇందులో కొంచెం వెల్లుల్లి రిబ్బలు తీసుకోవాలండి. ఓకే, ఒక 4 తీసుకుంటున్నాను, 5. అండ్ కొంచెం పసుపు వేయాలి. ఓకే, దీన్ని మిక్సీ పట్టాలండి. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. సో
సో ఇంక ఇప్పుడు పోపు పెట్టేసి పోన్ పెట్టాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆవాలు, ఓకే, జీలకర్ర, శనగపప్పు, ఓకే, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు. సో ఇలా రైస్ ఐటమ్స్ అయితే చేసుకోవడానికి బాగుంటాయి, మనకి బాక్స్లో డైరెక్ట్ పెట్టేసేయచ్చు. కొంచెం పసుపు వేయాలి. సో ఎక్కువ రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటారా మీరు సంజయ్ గారి ఇంట్లో? అది అలా అని లేదు, ఏదైనా ఎప్పుడైనా occasional గా? చేస్తాను. ఓకే, అది ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ వేయాలండి అందులో, ఓకే. మిక్సీ పట్టింది. సో మీ పిల్లలకి ఇష్టమేనా ఇలా రైస్ వెరైటీస్? లేదండి, వాళ్ళు ఎక్కువగా స్పైసీ తినరు ఏది, సో వాళ్ళకి స్పెషల్ వేరే చేస్తాను. ఓకే, ఓకే. సో ఈ రైస్ వెరైటీ రైస్ తినరు, వాళ్ళకి పప్పు చారు అంతే ఇంకా? అంతే. ఓకే. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఫస్ట్ పాప 3rd అండి, ఇప్పుడు 4th ప్రమోట్ అవుతుంది. ఓకే. సెకండ్ పాప LKG. ఎల్కేజీ. పేర్లు ఏంటి? హర్షిని, వర్షిని. హర్షిని, వర్షిని. సో ఇది ఫ్రై అయిందండి, ఇందులో మనం రైస్ తీసుకోవాలి. ఓకే. సో మామూలు రైస్ తీసుకోవచ్చు లేదా బాస్మతి రైస్ తీసుకోవచ్చు, మన choice. అది మన ఇష్టం. సో దీనికి సరిపడా అంత రైస్ తీసుకోవాలండి మన పోన్కి. ఓకే. సో ఇది కొంచెం పేస్ట్ లా కూడా చేసుకోవచ్చా కావాలంటే? చేయొచ్చు. ఒకవేళ నలగపోతే అట్లా చేయొచ్చు. యూజువల్గా కరివేపాకు మనం తుంపుతుంటేనే హా, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇంత గ్రైండ్ చేసి అట్లా ఫ్రై చేస్తే అదే ఇంకా ఇది బాగుంది. చాలా హెల్దీ కదా, సాంబార్లో కూడా తీసేస్తారు అందరూ. అవును. ఇదివరకు నాకు బాగా పొడుగు చుట్టినప్పుడు అందరికీ చెప్పేదాన్ని కరివేపాకు తినండి. సో అయిపోయినట్టేనా? యా, రెడీ. అంత తీస్తారా వేరేది? ఓకే, ఇది ఓకే. సో కరివేపాకు రైస్ రెడీ. ఓకే, మరి కరివేపాకు రైస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొబ్బరి నూనె, తరిగిన అల్లం, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, తరిగిన పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొబ్బరి నూనె వేసి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, పసుపు, కరివేపాకు పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు రైస్ రెడీ.